నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ట్రెండింగ్ చికెన్ క్యాండీ అండి. ఎలా చేయాలో చూద్దాము. ఒక బ్రెడ్ తీసుకోవాలండి. ఇలా గ్లాస్లో రౌండ్గా ఇలా చేసామంటే రౌండ్గా వచ్చేస్తుంది. చూడండి, ఇదేలాగా అన్నీ చేసుకోవాలి. మీరు ఎన్ని చేసుకుంటారో అలా ఇన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసుకొని మిగతా బ్రెడ్స్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇలా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి. ఈ పొడిని తీసి పెట్టేసుకొని ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. ఆ మిక్సీ జార్లో చికెన్ బ్రీస్ట్ మీట్ తీసుకొని నున్నగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చికెన్ బ్రీస్ట్ మీట్ వేసుకొని గ్రైండ్ చేసుకొని బౌల్లో వేసుకోవాలండి. ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకొని కారం 2 స్పూన్లు వేసుకోవాలి. సాల్ట్ 1/2 స్పూన్ వేసుకోవాలండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేకపోతే కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా దానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఒక ప్లేట్లో నీళ్ళు తీసుకొని ఇలా బ్రెడ్ని రెండుగా ఇలా తడుపుకొని దాంతో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బ్రెడ్ అంతా బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి. కలిపి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఒక చిన్న కప్పులో మైదా పిండి తీసుకొని దాంతో 1 స్పూన్ దాకా కారం వేసుకున్నాను. ఒక పించు ఉప్పు వేసుకున్నామండి. ఆ తర్వాత గరం మసాలా కొద్దిగా వేసుకున్నాను. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ మనం స్పూన్తో అయినా విస్కర్తో అయినా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము బ్రెడ్ కట్ చేసుకున్నాం కదండి, దాన్ని తీసుకోవాలి. దాన్ని తీసుకొని మనము చికెన్ ఇలా రౌండ్గా పెట్టేసుకోవాలి. ఇలా బ్రెడ్ మీద రౌండ్గా ఇలా పెట్టుకొని ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటుంది కదండి, దాన్ని మధ్యలో స్ట్రిప్ చేసినట్టు చేసుకున్న తర్వాత దాని మీద ఇంకోటి పెట్టి మైదా పిండిలో ఇలా డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని మనం ఇందాక బ్రెడ్ గ్రైండ్ చేసుకున్నాం కదండి, దాంతో పౌడర్ అంతా ఇలా రౌండ్గా చల్లేసుకోవాలి. దానికి పట్టేలాగా కొద్దిగా గ్యాప్ లేకుండా ఇలా పొడి పిండి చల్లేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్లో ఇలా అన్ని చేసుకొని రెడీగా చేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా పైన నూనె ఇలా చల్లుతున్నామంటే పైదాకా కింది దాకా బాగా ఫ్రై అవుతుందండి. చూడండి, ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పేసుకోవాలి. అలాగే ఇలా రెండోది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఇలా తీసేసుకున్నామంటే ఇలా ఈజీగా చేసుకో, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటుంది. పిల్లలకి ఇలా ఈజీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. అంతేనండి, చికెన్ క్యాండీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి.